భారత్ పాకిస్తాన్ మధ్య జల వివాదం మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చకు వచ్చింది. ఇండస్ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు ఐక్యరాజ్య సమితిలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న దేశం పాకిస్తాన్ అంటూ తీవ్రంగా మండిపడింది భారత్. సింధు జలాల ఒప్పందం విషయంలో పాక్ను కడిగిపారేసింది. పాత ఒప్పందానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని గట్టి హెచ్చరికలు చేసింది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ నేటి పరిస్థితులకు అనుగుణంగా లేదని ఐక్యరాజ్య సమితి సాక్షిగా కుండబద్దలు కొట్టింది ఇండియా. ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి భారత్ పాక్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇండస్ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని యుఎన్ఓలో పాకిస్తాన్ ప్రస్తావించింది. దీనిపై భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ తీవ్రంగా స్పందించారు. భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తూ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన పాకిస్తాన్కు నైతికంగా మాట్లాడే హక్కు లేదంటూ నిప్పులు చెరిగారు. Mr. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఇండస్ జలాల ఒప్పందం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారని భారత్ పేర్కొంది. ప్రస్తుతం వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఒప్పందంలో మార్పులు అవసరమని భారత్ తెలిపింది. ఈ అంశాలపై చర్చించేందుకు భారత్ పలుమార్లు ప్రయత్నించినా పాకిస్తాన్ సహకరించలేదని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇండస్ జలాల ఒప్పంద అమలును పూర్తిగా నిలిపివేసింది. ఉగ్రవాదం, సత్సంబంధాలు ఒకేసారి కొనసాగలేవని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసే వరకు ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత ప్రభుత్వం అప్పట్లోనే ఘాటుగా హెచ్చరించింది. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. The escalating impacts of climate change, advances in technology, and the growing imperative for sustainable clean energy demand a re-evaluation of the treaty's relevance and applicability. Mr. Vice President, instead of coveting Indian territories, Pakistan would serve itself and its people far better by putting its own house in order. ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. నీటి వనరుల భాగస్వామ్యానికి పరస్పర విశ్వాసం అత్యంత అవసరమని, కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆ విశ్వాసం సాధ్యం కాదని పేర్కొంది. పాకిస్తాన్ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా అభివర్ణిస్తూ భారత్ తీవ్ర ఎదురుదాడి చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమే మళ్లీ తామే బాధితులమని పాకిస్తాన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇండస్ జలాల ఒప్పందం భవిష్యత్తుపై భారత్ వైఖరి మరింత కఠినంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇండస్ జలాల ఒప్పందం భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.